మొన్న సత్యవేడు ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదివరకు ఆదిమూలం. తర్వాత ఆయనకి టికెట్ ఇవ్వబోతే టీడీపీలోకి వచ్చి టీడీపీ తరపున పోటీ చేసినటువంటి చూసాం. అక్కడ అదే టీడీపీ తరపున విజయం సాధించారు. అక్కడ వైసీపీ ఓడిపోయింది. ఇప్పుడు మొన్న వాళ్ళ అబ్బాయి వచ్చి అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తమని పక్కన పెట్టేసి అరాచకం చేస్తున్నారని ప్రకటిస్తే నిన్న దాన్ని సర్ది చెప్పే ప్రయత్నం చేసిన ఆదిమూలం ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ నాయకులు మైనింగ్లో ₹1,00,00,000 దోచుకున్నారని, నామినేటెడ్ పదవులని కోర్టు తీసుకుని ఇచ్చారని ఆదిమూలం ఆరోపించారు. నియోజకవర్గంలో ఇసుక, మట్టి, గ్రావెల్ తవ్వి తమిళనాడుకు తరలించుకుపోతున్నారన్నారు. తన నియోజకవర్గంలో ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమ రవాణాను అడ్డుకునేవారే లేరన్నారు. రోజు అక్రమంగా తవ్వి తమిళనాడుకు తరలిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మార్కెట్ యార్డు, ఆలయ చైర్మన్ వంటి నామినేటెడ్ పదవుల కోసం ₹1,00,00,000 వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో పెత్తందారీ వ్యవస్థ నడుస్తోందని ఆదిమూలం ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా నియమించిన శంకర్ రెడ్డికి ప్రోటోకాల్ ఇస్తూ